క్రియేట్ డేటాబేస్ అని మనం రాసి ఆ డేటాబేస్కి ఏదైతే మనం నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ని మనం మెన్షన్ చేసి అండ్ కోలన్ మనం ఇస్తాము. సో ఈ కోలన్ మనకి ఏంటి అంటే ఒక ఫుల్ స్టాప్ లాగా అనమాట. సో మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసినా మీరు లాస్ట్కి మనకి సెమీ కోలన్తో ఎండ్ అవుతుంది. సో ఈ సెమీ కోలన్ మనకి ఒక ఫుల్ స్టాప్ లాగా, అంటే మనకి ఈ క్వెరీ అనేది ఇక్కడితో ఎండ్ అయ్యింది అనేది మనం చెప్పడానికి ఈ సెమీ కోలన్ని యూస్ చేస్తాము. MySQLకి వచ్చేసాను. సో ఒక డేటాబేస్ని ఇక్కడ మనం క్రియేట్ చేద్దాము. సో క్రియేట్ డేటాబేస్ అనే కీవర్డ్ని యూస్ చేసి మనం ఇక్కడ ఒక క్వెరీని రాసి డేటాబేస్ని క్రియేట్ చేస్తాము. క్రియేట్ డేటాబేస్ అని ఇచ్చి మనం ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్న డేటాబేస్ యొక్క నేమ్ని మనం ఇక్కడ ఇవ్వాలి. sample1 అని ఒక డేటాబేస్ని క్రియేట్ చేసి సెమీ కోలన్తో ఎండ్ చేశాను. ఇప్పుడు మనం ఈ లైన్ని రన్ చేస్తే మనకి ఈ sample1 అనే డేటాబేస్ మనకి క్రియేట్ అయిపోతుంది. డైరెక్ట్గా మనం ఈ ఫైల్ అయినా రన్ చేయొచ్చు, లేదా ఈ లైన్ని మనం సెలెక్ట్ చేసుకుని ఈ పర్టికులర్ లైన్ని కూడా మనం రన్ చేయొచ్చు. ఈ ఫైల్ మొత్తాన్ని రన్ చేయాలి అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే చూడండి ఈ ఫైల్ మొత్తం నాకు ఇప్పుడు రన్ అయ్యింది. ఇక్కడ యాక్షన్ అవుట్పుట్ ప్యానల్లో చూడండి క్రియేట్ డేటాబేస్ sample1 మనం రన్ చేసిన క్వెరీ అండ్ ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది, అంటే మనకి సక్సెస్ఫుల్గా ఈ డేటాబేస్ మనకి క్రియేట్ అయ్యింది. ఇప్పుడు స్కీమాస్లో మన డేటాబేస్ని చూడడానికి రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ ఆల్ అని క్లిక్ చేసుకుంటే చూడండి sample1 అనే డేటాబేస్ మనకి క్రియేట్ అయింది కదా.